ఈ వార్త గురుకులాలలో విద్యార్థులు మా బతుకులు బాగులేవని చెప్పేసి పాదయాత్ర చేస్తా ఉన్నారు. అది ముఖ్యమంత్రి ఇలాగా జరుగుతుంది, అక్కడ సంబంధించి ఖమ్మంలో ఉప ముఖ్యమంత్రి జిల్లాలో కూడా జరుగుతూ ఉన్నది. దీనిపైన మరి వీళ్ళు ఏం చేస్తారో ఆలోచన చేయాలి సార్. ఎందుకంటే మీరు బాధ్యతగా ఉన్నారు, ఆ గురుకులాలను కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఎందుకంటే అక్కడ అమలు చేసే ఈ సొసైటీలో పనిచేసేటువంటి సెక్రటరీ కూడా పిల్లల పక్షాన ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆర్ఎస్ ప్రభుత్వం సందర్భం వచ్చినప్పుడు ఏ పిల్లగాడు ఇబ్బంది పడిన సందర్భాలు లేవు. ఎందుకంటే కష్టపడి ఆ పేద సామాజిక వర్గాల నుంచి వచ్చిండు కాబట్టి ఆ పిల్లల బతుకు మారుస్తానని చెప్పి జనాలు అనుకున్నారు. ఈ రోజు వచ్చినటువంటి కార్యదర్శి సెక్రటరీ వల్ల అసలు కలవడానికి ఆస్కారం లేకుండా పోతుందని చెప్పేసి అంటారు. ఆమె ఖమ్మం జిల్లాకు పోతే ఆమెకు నిరసన సెగలు జరుగుతూ ఉన్నాయి, కానీ పిల్లల బతుకులు మాత్రం బాగుపడతలేవు. ఇప్పటికైనా కూడా దానికి సంబంధించిన గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని గారు పిల్లలను పట్టించుకోండి, మీకు బాధ్యత ఉన్నది, మీరు కంపల్సరీ పట్టించుకోవాలి. అక్కడ ముఖ్యమంత్రి ఇలాఖ నుంచేమో 60 మంది వస్తారు, ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచేమో మీకు నిరసన సెగ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ లోపం జరుగుతా ఉన్నది. దీనిపైన మీరు ఆలోచన చేసి గురుకులాలను బాగు చేస్తారా, లేకపోతే మీరు తప్పుకొని వేరే వాళ్ళకి ఇవ్వండి మేడం. ఎందుకంటే ఉన్న వాళ్ళంతా పేద పిల్లలు మేడం. ఆడ వాస్తవానికి ఆ పిల్లలు పని చేస్తారంటే చేత తప్పైంది అంటారు, మీ పిల్లలతో పని చేస్తున్నారు. ఆ పిల్లలు గడ్డి పిక్కోవాలంటే వాళ్ళే పిక్కోవాలి, నీళ్ళు లేవని వాళ్ళే ఇబ్బందులు పడాలి. వాళ్ళ మీద బరువు బాధ్యత పెట్టకండి మేడం, చదువు బాధ్యత పెట్టండి. చదువు బాధ్యత పెట్టండి. అక్కడ చదువును కొనుక్కోలేక ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తాండ్రు. మీ పెద్ద పెద్ద పిల్లలు చదువులు కొనుక్కుంటారు, వీళ్ళు కొనుక్కోలేరు. కాబట్టి వీళ్ళ పక్షాన మీరు నిలబడండి. ఎందుకంటే ఈ ప్రజలు కట్టిన పన్నుల ద్వారా మీకు జీతాలు వస్తాయి, ఆ ప్రజలకు మీరు న్యాయం చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మీ బాధ్యతను 100% నిర్వర్తించండి మేడం. మీకు కలవడానికి అవకాశం ఇవ్వండి. తల్లిదండ్రులు వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పులు వేసుకొని బయట తీసుకొని వద్దా, ఇది ఎందుకు ఇడతారా, ఇది అందరు రావాల్సినటువంటి ఒక దేవాలయం సారీ, ఒక అందరికి సంబంధించిన ఒక ఆస్తి, మాతో పాటు మీరు కూడా రాండి అని చెప్పేసాం. కానీ ఈరోజు మేము కలవడానికి కూడా చెప్పులేసి బయట తీసుకొద్దాం అంటే కూడా మీరు కలవడానికి టైం ఇస్తలేరు. అందరు ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటిదాకానేమో ఆ ఇంటర్మీడియట్ పిల్లలు ఈ జిల్లాలో తీసుకుపోయి ఇంకో జిల్లాలో వేసారు, ఆదిలాబాద్ నుంచి వచ్చి వరంగల్ వేసారు, వరంగల్ తీసుకుపోయి లేకపోతే మహబూబ్ నగర్ వేసారు. ఇట్లా వాళ్ళ జీవితాలతో కొద్దిగా ఆటలు జరిగినాయి. ఎందుకు మరి దీన్ని నిర్వీర్యం చేయడానికి మీరు ఆతృత చేస్తారో ఏదో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి సూటిగా ప్రశ్నిస్తాను. తల్లిదండ్రులను మీరు కూడా మేల్కోనండి. మీ పిల్లలకి ఏదైతే అందియాలో అందరిపోతే నిలజేయండి. ఎందుకంటే పార్టీలు మీకు ఏం పెడతాయి, బో పెట్టేది లేదు. నాకు ఓట్లు వేసామంటే పార్టీలో నాయన ఇప్పటికైనా మారకపోతే ఇక పిల్లల బతుకులు కూడా బాగుపోయింది. మన ఓట్లకు 500 తీసుకొని మందుకు తీసుకొని ఓట్లు వేసిపోతే మన పని అయిపోయింది కదా. ఆ పిల్లల బతుకులు మారుస్తా ఉంటాను, నీ వల్ల అయితే లేదు. ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వం దగ్గర మా ఆస్తి ఉన్నది, అలాగే మాకు ఇంత పెడతారని ఆతృతున్నాం అన్నారు. ఈ రోజు అన్నదమ్ముల దగ్గర చిన్న గుంట భూమి పోతేనే కొట్టుకొని చచ్చిపోతున్నారు నాయనను. కానీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, ఎందుకు పట్టించుకుంటలేవు, ఎందుకు రోడ్డు మీదకి వస్తలేవు, నీ ఎమ్మెల్యే ఎందుకు నిలదీస్తావు, నీ ఎంపీలు ఎందుకు నిలదీస్తావు, నా ముఖ్యమంత్రి అంటాను, నా కేసీఆర్ అంటాను, నా రేవంత్ రెడ్డి